పుల్లారావు గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు నిశ్చితంగా గమనిస్తూ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు, విశ్లేషిస్తూనే ఉన్నారు. ఈసారి మోదీ 3.0 ఇదొక ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. అరుదైన రికార్డును సొంతం చేసుకుంటున్నారు సరే, కానీ టార్గెట్ కూడా అంతే పద్ధతిగా ఉంది. అలాగే టాస్క్ కూడా చాలా టఫ్ టాస్కే అని చెప్పొచ్చా? భారతదేశం ఆడియన్స్ కి చేస్తున్నారు మోడీ అని తీసుకొచ్చారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోడీ కన్వే చేసేది ఏంటంటే ఏమి మార్పు లేదు. ఒకటోసారి మోడీ, రెండోసారి మోడీ, మూడోసారి మోడీ ఒకటే, ఏం మార్పు లేదు, నేను అలాగే వెళ్తున్నా అని చూపించడానికి ప్రపంచం అందరూ వాచ్ చేస్తున్నారు ఆయన్ని. ఎందుకంటే ప్రపంచం అంతా ఒక ప్రసిద్ధమైన నాయకుడు, అందరికి తెలిసిన వ్యక్తి, భారతదేశానికి ఎంతో బలంగా చేసిన వ్యక్తి. అందువల్ల ప్రపంచం కూడా అందరూ చూస్తున్నారు. ఈయన ఏమన్నా తగ్గిపోయేదా, వీక్గా ఉన్నదా, సేమ్ మోడీ. సో అదొకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఆడియన్స్ మన దేశమే కాదు, బయట ప్రపంచం నాయకులు. రెండోది ఏమిటంటే ఇక్కడ కూడా ఆయన అదృష్టం ఏంటంటే మీడియా ఏం చెప్పినా ఎవరైతే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు అందరూ ఆయనతో కలిసి పనిచేయటానికే ఉన్నారు. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో బీజేపీకి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్, బీహారు, మహారాష్ట్రాలు. సో ముఖ్యమంత్రులు హ్యాపీగా ఉన్నారు. ఏమి దీంట్లో గీలికలు వచ్చేది లేదు. వాళ్ళు కూడా ఏవేస్తే అది పుచ్చుకుంటా ఉన్నారు. ఏదో మీడియాలో 5 కావాలి 6 కావాలి అన్నారు. సో మోడీకి మెజారిటీ ఉన్నది. అదృష్టంగా కొంతమంది ఇండిపెండెన్స్ కూడా కలుస్తారు. ఇదంతా ఏమిటంటే పవర్ ప్రొజెక్షన్. నేను సేమ్ మోడీకి సో ఒక బలమైనటువంటి నాయకుడిగానే ఉన్నాను, మోడీ ఎక్కడ వీక్ అవ్వలేదు, మోడీ ఎక్కడ తగ్గలేదు అని చూపించుకునేటువంటి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ దేశంలో ఉంది అని చెప్పుకునేటువంటి ప్రయత్నం అంటారు.